నాణ్యమైన వైద్యం, నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 104 వాహనానికి ఎవరు ఫోన్ చేసినా వెంటనే స్పందించాలని, బాధితులకు సంతృప్తికర సూచనలు, సలహాలు ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు. 104 ownership. How in the district are we handling 104? Ane the biggest challenge. 104 is going to be the single source connectivity. Anybody who's got any difficulty, కోవిడ్ తనకు ఉంది అని చెప్పి తనకు అనిపించిన వెంటనే తాను ఫస్ట్ ఫోన్ చేసే నెంబర్ 104. 104కు ఫోన్ చేసిన వెంటనే బీ ఇట్ టెస్టింగ్, బీ ఇట్ అడ్మిషన్ ఇన్ టు అ హాస్పిటల్, బీ ఇట్ సజెస్టింగ్ quarantine or home isolation, be it any of these aspects, somebody makes a phone call to 104, the quality of redressal is going to clearly define whether we are successful in dealing with this or whether we have failed in dealing with this. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. 104 అనేది మనసా వాచా కర్మన, you need to own that number. Anybody who's making a phone call to 104, please make sure that he's satisfied. Person should be satisfied. Our promise is within 3 hours we will deliver whatever needs to be done. If it is home isolation, immediately our doctors suggest, after speaking to the person, if they suggest home isolation, then within 3 hours house ku kit చేరిపోవాలి. If that person does not have a separate house, separate room in the house, hospitals bed capacities మీద load మనం కాస్త తగ్గించాలి. How do we do it? Minor cases which are not so severe, how do we deal with it? That is COVID care center. Please make sure that COVID care centers lo quality of food, quality of sanitation and proper medical supervision ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోండి. Until unless we apply our mind and focus, this is not possible. Please make sure that they are there. They should feel at home when somebody goes there. They should feel that the government is taking care of them when they go there. It's not that somebody comes there and we just throw them there. It's not that. Presume your own family member, when he goes to those COVID care centers, how you would want them to be treated. అదే పద్ధతిలోనే ట్రీట్మెంట్ జరగాలి. విశాఖ బిఆర్టీఎస్ రోడ్ Q1 హాస్పిటల్ వినాయక దేవాలయం దగ్గర అత్యంత వేగంగా దూసుకువస్తున్న ఒక కారు ఆటోను ఢీకొనగా ఈ దుర్ఘటనలో ఆటో వెనుక టైర్ ఒక్కసారిగా పగిలిపోవడంతో కారు ఇంజన్ నుండి మంటలు చెలరేగాయి. స్థానికుల సహకారంతో మంటలను అదుపు చేశారు. మా భరత్ కుమార్ దా మా డాడీయా మీ డాడీ? మా డాడీ బాగా కొట్టాడు. ఇంకా గట్టి కొట్టమనరా, ఇంకా కావాలి, బాగా కావాలి కొట్టమని. ఇంకా అరే ఫ్రెండ్స్ నా ఫోన్ టారో
తమ్ముడు ఎవరికైనా ఫోన్ చేయండి అప్ప. కరోనా సెకండ్ వేవ్ మహమ్మారి విస్తృతంగా సోకి ఎక్కువ మంది కరోనా బారిన పడి ఆక్సిజన్ అందక ప్రజలు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రాణాలను రక్షించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను కొందరు వ్యక్తులు మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వి శ్రీనివాసులకు అందిన సమాచారం మేరకు విజయవాడ టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈరోజు విజయవాడ సిటీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు రెమ్డెసివిర్ బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న 2 గ్యాంగుల్ని పట్టుకున్నారు. నిన్న కూడాను పటమట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2 గ్రూపులు ఇదే రెమ్డెసివిర్ డ్రగ్ ఎక్స్పైర్ అని ఒక బ్యాచ్ అమ్ముతుండగా మరొకటి చాలా హై రేట్కి అమ్ముతుండగా పడమట్లో కూడా 2 గ్రూపులు పట్టుకోవడం జరిగింది. ఈరోజు 2 గ్రూపుల ఎంఓ ఏంటంటే, ఒకళ్ళు ముద్దాయిల పేర్లు షేక్ నజీర్ బాషా, ఇతను న్యూఆర్ఆర్పేటలో ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తూ సూర్యాపేటలోని ఒక హాస్పిటల్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. నైట్ డ్యూటీస్లో ఇతను అక్కడ హాస్పిటల్లో పనిచేసే ఒక స్టాఫ్ నర్స్ ద్వారా గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి కరోనాతో ఆ హాస్పిటల్లో చేరంగా 6 రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ వాళ్ళ బంధువులు తీసుకొచ్చి ఇచ్చారు అతనికి వేయడానికి. కానీ అన్ఫార్చునేట్లీ ఆ వ్యక్తి పేషెంట్ కరోనాతో మధ్యలోనే చనిపోయారు. అందులో 3 రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ దాచిపెట్టి ఈ స్టాఫ్ నర్సు పుష్పలత ఆవిడ పేరు, ఆవిడ షేక్ నజీర్ బాషా ఆర్ఎంపీకి ఇస్తే అతను వాటిని తీసుకొచ్చి బయట 1,10,000కి చిట్టినగర్ మిల్క్ ప్రాజెక్ట్ దగ్గర అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళు ట్రాప్ చేసి పట్టుకున్నారు. 3 వైల్స్ రికవర్ చేయడం జరిగింది వారి దగ్గర నుంచి. ఇది ఒక పద్ధతిలో బ్లాక్ మార్కెటింగ్ చేయటం నోటీస్కి వచ్చింది. ఇంకొక కేసు మంగళగిరికి చెందిన భానుప్రతాప్ అనే అతను ఎన్ఆర్ఐ హాస్పిటల్లో పనిచేస్తున్నారు డాక్టర్గా. తనకు తెలిసిన హైదరాబాద్కు సంబంధించిన ఒక వ్యక్తి దగ్గర నుంచి డూప్లికేట్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ తీసుకొచ్చి ఇక్కడ 4 ఇంజెక్షన్లు హైదరాబాద్లో 52,000 కొనుగోలు చేశాడు ఇతను. హైదరాబాద్ సంబంధించిన పవన్ అతని దగ్గరికి ఈ డాక్టర్ గారు కొని వాటిని ఇక్కడ తీసుకొచ్చి విద్యాధరపురానికి సంబంధించినటువంటి
ఫస్ట్ ప్లేట్ వీరబాబు అనే మెడికల్ రిప్రజెంటేటివ్కి వాటిని ఒక్కొక్కటి 27,000కి, అంటే ఒక్కొక్కటి 27,000కి 2 వైల్స్ ఇచ్చాడు 54,000కి. వీటిని ఆ వీరబాబు కొనుక్కొని మళ్ళా ఆ నకిలీ ఇంజక్షన్ని ఒక్కొక్క దాన్ని 36,000కి అమ్మడానికి మార్కెట్లో ప్రయత్నం చేస్తుంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. దీంట్లో కొన్ని నకిలీ ఇంజక్షన్స్ కూడా సీజ్ చేశాం. సో హాస్పిటల్ అథారిటీస్ని తర్వాత డాక్టర్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, హాస్పిటల్లో జరిగే యాక్టివిటీస్లో మీకు వస్తున్న రెమ్డెసివిర్ కోటాని మీ సబార్డినేట్ స్టాఫ్ కానీ లేకపోతే కింద స్టాఫ్ కానీ ఎవరన్నా మిస్యూజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు ఆ ఇంజక్షన్స్ తీసుకెళ్లి బయట బ్లాక్లో అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కట్టేలు చేయాలంటే హాస్పిటల్ అథారిటీస్ కొంచెం ఈ డ్రగ్ డిస్ట్రిబ్యూషనే కాకుండా హాస్పిటల్ డిస్ట్రిబ్యూషనే కాకుండా ప్రాపర్గా ఇస్తున్నారా లేదా అనేది తప్పకుండా వెరిఫై చేయాలి. దాని మీద ఒక కన్ను వేయాలి. దాని మీద సూపర్విజన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అదే రకంగా ప్రజలు కూడాను దయచేసి తెలియకుండా ఎక్స్పైర్ అయిపోయిన రెమ్డెసివిర్ ఇంజక్షన్స్, డూప్లికేట్ రెమ్డెసివిర్ ఇంజక్షన్స్ బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంటే దయచేసి కొనుక్కోవద్దు. అదే ఒరిజినల్ ఇంజక్షన్స్ కూడాను ఎక్కువ రేటు పెట్టి దొరుకుతూ ఉంటే మాకు తెలియజేయండి. తెలియజేస్తే ఈ బ్లాక్ మార్కెట్ని కంట్రోల్ చేయడానికి ఎంతో ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. ఈ డూప్లికేట్ ఇంజక్షన్తో చాలా రిస్క్ కూడా ఉంది. దయచేసి అలాంటి వెంచర్ చేయొద్దు. గత 1 డే నుంచి రెమ్డెసివిర్ సప్లై కూడా కొంత ఇంప్రూవ్ అయింది లాస్ట్ 48 అవర్స్లో. ఇంకా బ్లాక్ మార్కెటింగ్ ఎక్కడన్నా జరుగుతూ ఉంటే దయచేసి మాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. కృష్ణా జిల్లా జగ్గేపేట మండల తహసీల్దార్ ఆర్ రామకృష్ణ మాట్లాడుతూ కోవిడ్ 2వ దశ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ఈ రోజు నుండి రాత్రి 8 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అన్నారు. అత్యవసర సర్వీసులు వారు తప్ప మిగిలిన వారు బయట తిరగరాదన్నారు. నమస్కారం అండి. కోవిడ్ వైరస్ అనేది ఇంకా ఉధృతిగా కొనసాగుతుంది. ఇంకా రాబోయే 3 వారాల్లో దీని ఉధృతి ఇంకా ఉంటుందని చెప్పేసి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది. అందులో నిమిత్తం మేము ఏం చేస్తామంటే, ముందుగా ఈరోజు ఆఫీసర్స్ మండల లెవెల్ స్థాయి అధికారులందరూ సమావేశమై కర్ఫ్యూ అనేది ఈ నుంచి రాత్రిపూట 10కి కాకుండా 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. ఈ కర్ఫ్యూ నుండి మనకి ముఖ్యమైన ప్రజా రవాణాకు సంబంధించిన శాఖలకు మాత్రం మినహాయించడం జరిగింది. ప్రతి ఒక్కరూ 8 దాటిన తర్వాత రోడ్ల మీదకి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. ఏదైనా అవసరం ఉంటే తప్ప రావాలి. రెండోది ఏంటంటే, పబ్లిక్ ఫంక్షన్స్కి, సమావేశాలకి, అట్లా పెళ్లిళ్ళకి అనుమతి లేకుండా ఎటువంటి అనుమతించబడం. అట్లాగే ఫంక్షన్ హాల్స్ కూడా మా పర్మిషన్ లేకుండా ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకని ఇవన్నీ కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగానే మీకు అందరిపై వర్తింపజేస్తున్నాము. మూడోది ఏంటంటే, ముఖ్యమైన విషయము, మనకి ల్యాబొరేటరీ ట్రూ నాట్ టెస్టులకు సంబంధించి కృష్ణా జిల్లా కలెక్టర్ గారు సిబ్బందిని అలాట్ చేశారు. దీనివల్ల మనకి ఈ ట్రూ నాట్ టెస్టులు ఇదివరకులోగా లేట్ అవ్వకుండా 1 లేదా 2 రోజుల్లోనే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజే వాళ్ళు ఛార్జ్ కూడా తీసుకున్నారు. దాని మీద కూడా కలెక్టర్ గారు సకాలంలో స్పందించి మన జగ్గైపేట పట్టణానికి స్టాఫ్ని అలాట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఈ కరోనాను ఎదుర్కోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అట్లాగే ప్రజల దీని గురించి, ప్రజల మేలు గురించి ఏంటంటే, 1 నుంచి 9 సచివాలయ పరిధిలో ఉన్న వాళ్ళకి బాయ్స్ హై స్కూల్లో నుంచి వ్యాక్సిన్ వేస్తాము. అట్లాగే 9 నుంచి 13 సచివాలయ పరిధిలో ఉన్న వాళ్ళకి అన్నా క్యాంటీన్లో మనం వ్యాక్సిన్ అనేది వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసాం. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, 40 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మాత్రం మనం వ్యాక్సిన్ అనేది చేస్తున్నాము ప్రస్తుతము. కాబట్టి ఈ 40 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ ఈ 2 సెంటర్లో వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా ఒకసారి కోరుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు మాస్క్ ధరించాలి, శానిటైజర్స్ వాడాలి, సామాజిక దూరం పాటించాలి. ఎవరైనా సరే మాస్క్ ధరించకుండా బయటకు వస్తే మాత్రం
మేము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్నెసరిగా ఎవరు బయటికి రావద్దు. బయటికి రావడం వల్ల అది కోవిడ్ అనేది ప్రతి ఒక్కరికి వ్యాప్తి చెందుతుంది. మీ ద్వారా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సోకే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటర్ మరియు 10వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి లంకిశెట్టి బాలాజీ గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్ని వాయిదా వేయాలని చెప్పేసి అడుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి కానీ పరీక్షలు మేము పెడతామని చెప్పడం ఒక నీరో పరిపాలనని తెలియజేస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 10,30,000 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు, 5,15,000 మంది 10th క్లాస్ విద్యార్థులు పరీక్షలకు సిద్ధంగా ఉన్నారు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ తమిళనాడు ప్రాంతాల్లో పరీక్షల్ని రద్దు చేశారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తగుదనమ్మా అంటూ మార్కులు ఉండాలి, వీళ్ళ భవిష్యత్తు లేదు అని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఒక కరోనా బారిన పడితే విద్యార్థి యొక్క భవిష్యత్తు ఏం కావాలని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చినటువంటి ఈరోజు నివేదిక ప్రకారం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం చేసినటువంటి 122 మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడి చనిపోవడం జరిగింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఓ పక్కన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ మీరెవరు కూడా గుమ్మం దాటొద్దు, స్టే హోమ్, సేఫ్ హోమ్ అని చెప్పి ఇళ్ల వద్దే ఉండండి, మీకు ఎటువంటి కరోనా రాదని చెప్తున్న మీరు ఇవాళ లక్షలాది మంది విద్యార్థుల్ని రోడ్డు మీద తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళతో పాటు తల్లిదండ్రులు రావాలి, ట్రాన్స్పోర్ట్లు లేవు, గ్రామీణ ప్రాంతాల నుంచి ఆడపిల్లలు టౌన్కి వచ్చి పరీక్షలు రాయాలంటే ఇది చాలా క్లిష్టమైనటువంటి పని. ఇవాళ 16,341 పాఠశాలల్లో సుమారు 1,14,000 మంది సిబ్బంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఇవాళ శానిటైజేషన్ ఏం చేయగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం? కేవలం హాస్పిటల్ వద్ద, శ్మశానాల వద్ద శానిటైజేషన్ చేసే పరిస్థితిలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించట్లేదు. ఎక్కడ బ్లీచింగ్ లేదు, హైపోక్లోరైడ్ లేదు. అటువంటిది పాఠశాలలో చేస్తామని చెప్తుంటే ఎక్కడ మీరు బడ్జెట్ ఎలకేషన్ చేశారు? ఎక్కడ మీరు కొనడం జరిగింది? ఏమీ చేయకుండా విద్యార్థిని వెళ్ళిపోయి ఈ ముచ్చు గృహంలోకి మీరు తోయటం అనేది సరైన చర్య కాదు. తక్షణమే పట్టుదలకు పోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్ని అవకాశం ఉంటే రద్దు లేదా వాయిదా వేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ప్రజల కోసం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల యొక్క మాన ప్రాణాలను కాపాడే విధంగా మీ పరిపాలన ఉండాలి. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజల యొక్క ప్రాణాలను హరించేటువంటి నిర్ణయాల్ని తీసుకోవడం చట్టం చెల్లనేరదు. ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది విద్యార్థులు, కొంతమంది రాజకీయ నాయకులు మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. దాంట్లో రిజల్ట్ కూడా అనుకూలంగా వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఏది ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించే విధంగా మంత్రివర్గం కానీ శాసనసభ్యులు కానీ మీరంతా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాలి, సార్ ఇది సరైన చర్య కాదని చెప్పాలి. మీరు పెట్టినటువంటి ఎన్నికల వల్ల, ఎన్నికల ప్రక్రియ వల్ల ఇవాళ కరోనాతో అల్లకల్లోలం అయిపోతా ఉంది. ఏ రోజున ఎవరు సాగు చూస్తా ఉన్నటువంటి తెలియని పరిస్థితుల్లో మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 10th ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేదు మూర్ఖంగా పోయి పరీక్షలు నిర్వహిస్తామంటే జరిగేటువంటి ప్రత్యామ్నాయాలకి, నష్టాలకి, కష్టాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలోని రోజు రోజుకు కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు పెరగడం వలన ప్రజలకు, వ్యాపారస్తులకు అవగాహన చేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ మొండితోక జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటి, రెండు, ఇది కరోనా కట్టడి చేయడం మనందరి సామాజిక బాధ్యత. కట్టడి ఎలా చేయాలి? మాస్క్ పెట్టుకోవాలి, దూరం పాటించాలి, శానిటైజర్ వాడాలి. ఇవన్నీ ఎప్పుడు మనకు అవసరమైనప్పుడు బయటికి వస్తేనే, అవసరం ఉంటేనే రావాలి, అనవసరంగా రాకూడదు. ఇప్పటికే ఇవన్నీ అవగాహన కార్యక్రమాలు పోయిన సంవత్సరం నుంచి మనం చేస్తూనే ఉన్నాం. కట్టడికి ప్రధాన కారణం వ్యక్తిగతంగా మనం దూరాన్ని, సామాజిక దూరాన్ని పాటించడం, మాస్క్ విడిగా వాడటం, శానిటైజర్ వాడటం. వీటిని ఇప్పుడు ఉల్లంఘిస్తున్నారు కాబట్టి, నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి
దీని ప్రభావం సమాజం మీద పడుతుంది కాబట్టి ఇలాంటి పనుల్ని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కాబట్టి దీన్ని నియంత్రించడానికి చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నాం అని చెప్పడానికి ఈ కార్యక్రమం. ఖచ్చితంగా ఇది వ్యక్తిగత బాధ్యత, ప్రతి వ్యక్తి బాధ్యత. పౌరుడిగా నేను ఇప్పుడు ఈవేళ ఈ పని ఉంది, ఈ పనికి నేను రావాలా వద్దా, ఒకవేళ బయటకు వస్తే పనులు ఎన్ని చేసుకోవచ్చు, జాగ్రత్తగా చేసుకునేటప్పుడు నాకు మాస్క్ ఉందా లేదా, నా పక్కన వాళ్ళకి మాస్క్ ఉందా లేదా, నేను ఆ పని కోసం వెళ్ళిన చోట ఈ దూరాన్ని విశాఖ జిల్లా పెందుర్తి దళిత భూములపై అనకాపల్లిలో అధికార పార్టీ అనుచరులు ఆగడాలు నశించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితుల భూమికి రక్షణ కల్పించాలి. అంచెలు ఆగడాలు మరి ఈరోజు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం మరి సింహాచలం దేవస్థానం ఆనుకొని ఉన్నటువంటి ఇనాం భూమికి సంబంధించినటువంటి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ని స్థానికంగా ఉన్నటువంటి బాధితులు, ఎస్సీలు, అలాగే బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ మీకు మీడియా ద్వారాగా ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ వేయడం జరిగింది. విషయం ఏంటంటే ఈ యొక్క మరి సర్వే నెంబరు 164/1, 164/1A, 164/2 మరియు 166 మొత్తం విస్తీర్ణం 14 ఎకరాల 60 సెంట్లు. ఇది ఈ భూమంతా మరి దేవస్థానం సంబంధించిన ఇనాం భూమి. మరి భూమి గతంలో ఏఎస్ఎస్ఆర్ శర్మ గారని ఒక ఆయనకి మరి కొనుక్కోవడం ద్వారా తగలబడింది. ఈ భూమిని మరి శర్మ గారు దుల్ల వెంకట మహేష్ గారికి జీపీ ద్వారాగా ఈ 14 ఎకరాల 60 సెంట్లు ఇవ్వడం జరిగింది. మరి దుల్ల వెంకట మహేష్ గారు ఆయన మరి ఒక సర్వే నెంబర్ ఏదైతే ఈ 164/1 ఉందో ఈ సర్వే నెంబర్ ప్రజెంట్ మనం నిలబడి ఉన్న ఈ సర్వే నెంబర్లో ఉన్న భూమిని ఎస్సీలకి ఆయన దాదాపు 1 ఎకరా మరి ఇవ్వడం జరిగింది. జీపీ ఏంటమ్మా తీసుకుని అగ్రిమెంట్ కూడా తీసుకొని వీళ్ళు ఎంత ఎస్సీలు వీళ్ళకి ఇచ్చినటువంటి ఈ భూమిని మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి ఇల్లీగల్గా వచ్చి ఇదిగో ఈ రకంగా కొట్టడం, అదిగో బోర్డులు శుభ్రంగా బోర్డులు తిరిగేసి వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఒక వాచ్మ్యాన్ పెట్టుకొని దీన్ని ప్రొటెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితిలో ఆ వాచ్మ్యాన్ ఉన్నటువంటి ఆ ఇల్లును కూడా కొట్టి చాలా బేభక్షం చేసి చెట్లు మొత్తం ఎన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క భూమి మీద మరి గతంలో ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్లు ఉన్నాయి. తర్వాత భీమిలి మరి ఆనరబుల్ సివిల్ కోర్టు వారు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వీటంటే కాకుండా హైకోర్టులో కూడా మరి స్టేటస్ కో దీని మీద ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. ఈ కంటిన్యూ అవుతున్న క్రమంలో వీళ్ళు దౌర్జన్యంగా వచ్చి రకంగా మరి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు మండ తీసుకొని వీళ్ళు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ఏమైనా ఉంటే మీ బహుజన సమాజ్ బయటకు కూడా చెప్తున్నా, ఏమైనా వాళ్ళకి రైట్స్ ఉంటే దీన్ని ఒక చట్ట ప్రకారం లేకపోతే అధికార యంత్రాంగం దగ్గర తీసిపోయి చర్చల ద్వారా దీన్ని పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి మేము బహుజన సమాజ్ బయటగా అలాగే మా అన్నలు చాలా మంది వచ్చారు, దళిత నాయకులు అంతా మేము చెప్తున్నా ఎలాంటి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు. పోలీసు వరకు మా విజ్ఞప్తి ఏంటంటే ఒక పక్షాన మీరు ఉండడం సరికాదు, ఆ పేపర్లు పరిశీలించండి, మరి పరిశీలించి ఎవరికి రైట్ ఉందో వాళ్ళని మీరు రక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము మరి ఫీల్ అవుతూ ఏం జరిగింది సార్ కంటెంట్ ఇవాళ జరిగింది మొత్తం వీళ్ళు గతంలో నిర్మించుకొని ఉంటున్నటువంటి వెంటనే ధ్వంసం చేస్తున్నారు. దీని మీద పోలీసు వారికి తెలియజేసిన ఎఫ్ఐఆర్ వేయట్లేదు, వాళ్ళ తరఫున వచ్చి మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు మీ ముందు ఏమండి చేస్తుంది ఎవరు వాళ్ళ పేరు మరి నాకు తెలియదు. బాధ్యత సునీల్, వినోద్, సదాశివరావు, బిల్డర్ రమణయ్య వీళ్ళు వస్తూ వీళ్ళ అనుచరులతో పాటు మేము నిర్మించుకున్న గోడని ఆ సెట్ని కూల్చారు ఇవాళ తెల్లవారు. కాబట్టి దీన్ని మేము మరి ఖండిస్తూ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఒక పద్ధతి ప్రకారంగా చట్ట ప్రకారం చట్ట పరిధిలోనే ఈ పరిష్కారం చేసుకునే విధంగా మరి యంత్రాంగం నడుచుకోవాలని చెప్పేసి అలాగే జీవీఎంసీ అధికారులు కానీ ఉడా అధికారులు కానీ పోలీసు వారిని కానీ మేము కోరుతా ఉన్నాం. ఎలాంటి వీళ్ళకి ఇబ్బంది కలిగించుకుంటూ ఉండాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. ఈ రోజు ములుగు మండలంలోని జూకారం వైసీటీసీలో కరోనా బాధితులకు ఏర్పాటు చేసిన క్వారంటైన్ ను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే సీతక్క.
ఈ సందర్భంగా క్వారంటైన్ లో ఉన్న 120 మంది కరోనా బాధితులకు ఎమ్మెల్యే భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సరే మరి కొంచెం జాగ్రత్తగా ఉండరు. నేను మాట్లాడతాను. వేడి నీళ్ళను శానిటైజర్ మేడం అందరికి ఎవరైనా తీసుకోండి. ఏ కూరలు పెడతారు? శుభ్రత వాళ్ళని పలకరిస్తారు. ఎందుకంటే కరోనా పేషెంట్ వాళ్ళని మనం మంచి ఫుడ్ పెడితేనే బలంగా ఉంటారు. వీక్నెస్ తోటి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి కొంచెం మంచి ఫుడ్ పెట్టాలి. నేను కూడా మాట్లాడతా, కలెక్టర్ గారు తీసుకెళ్తా, డిఎంఎల్ఎస్ గారితో కూడా మాట్లాడతా. సరే మేము ఒక రోజున ఇవాళ మీకు భోజనం పెట్టి అందరికీ రేపటి నుంచి వీలైన కాడల్లా, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఇళ్లలో ఉండి కూడా కనీసం వండుకోలేని స్తోమత లేక చేతగాక ఉన్నటువంటి వాళ్ళకు కూడా మా కార్యకర్తలు మేము అక్కడ పక్కింట్లో ఉన్న వాళ్ళకు కూడా కొద్దిగా సాయం చేయడానికి మొదలు పెడతాను ఈ కార్యక్రమం గురించి. అందరూ కూడా ధైర్యంగా ఉండండి అమ్మా. తమ్ముడి దగ్గర నా నెంబర్ ఉంది. మీకు ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయించండి. అమ్మారా అమ్మ అవుతుందమ్మా. ఇబ్బంది ఉన్నప్పుడు ఫోన్ చేయండి. నేను అమ్మ ఇక్కడ ఎవరు నేనే ఉంటారా? ఈనాటి వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాలతో తదుపరి బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.